పేరు పేరు ధన్యవాదాలు. నాతోటి ప్రెస్ మీట్లకు వచ్చి అందరికీ ధన్యవాదాలు. గద్దె రామ్మోహన్ రావు పంపించిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే 600 చిల్లర మేము డెవలప్ చేశామని ఆల్రెడీ మేము పాంప్లెట్ కూడా రిలీజ్ చేసాం. ఈ పాంప్లెట్ చూసుకోవచ్చు. ఎందుకనంటే రిటర్నింగ్ వాళ్ళు 370 కోట్లు, కృష్ణమ్మ జలవిహార్ 12.50 కోట్లు, బెంజ్ సర్కిల్ దగ్గర 110 కోట్లు ఫ్లైఓవరు, అదేవిధంగా 3 సబ్ స్టేషన్లు 21 కోటి, అదేవిధంగా నాడు నేడు మనబడి 20 కోట్లు, మౌలిక సదుపాయాలతో పాటు 140 కోట్లు, మొత్తం 673 కోట్లుతో పాటు ఇంకా కూడా డెవలప్ చేయాల్సింది ఉంది. గద్దె రామ్మోహన్ రావుని ఒకటి అడుగుతున్నాం. మేము కార్పొరేటర్ గెలిచిన తర్వాత నువ్వు ఇచ్చిన కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకపోతే 2021లో మేము కార్పొరేటర్ గెలిచి నేను స్టాండింగ్ కమిటీకి వెళ్ళిన తర్వాత 2016, 17, 18 అప్పులు మేము తీర్చలేదా? మేము స్టాండింగ్ కమిటీలో అప్పులు తీర్చాం. కాకపోతే ఆ రికార్డు ఉంది మా దగ్గర. నువ్వు చేసిన అప్పులు, మీ గవర్నమెంట్ చేతగాని తనంతో వదిలేసిన అప్పులు, ఆ కాంట్రాక్టర్కి అప్పులు మేము తీర్చాం కాదని అంటారా? అంటే ఇక్కడ ఉన్న 3-4 ఆ బీజేపీ నాయకుడు ఒకడు, జనసేన నాయకుడు ఒకడు తెలియదేమో కానీ 2 సీనియర్ కార్పొరేటర్లు ఉన్నారు మాతోటి ఉన్నోళ్ళు, ఉషారాణి తర్వాత మమ్మీని ప్లస్ 2 ఉన్నారు. మీకంటా తెలియదయా? మీకు తెలియదా మేము డబ్బులు ఇచ్చింది? స్టాండింగ్ కమిటీలో ప్రతిసారి మేము కౌన్సిల్ తెచ్చినప్పుడు మీకు కళ్ళు కాని రాలేదా? ఏమో మీరైనా మాట్లాడుతుంటే పక్కన కూర్చొని మీరేమో అమాయకులా? మీకు తెలుసుగా మేము ఇచ్చిందంతా. అదేవిధంగా రాణిగారి తోటలో రిటర్నింగ్ వాల్ చెప్తున్నాం. రిటర్నింగ్ వాల్ శంకుస్థాపన చేసిన డేటు మీరు చేత కాకపోతే ఏదైతే రెండు ఫ్లైఓవర్ల మధ్యలో మేము శంకుస్థాపన చేసిన ఒక డేట్ ఉంది చూసుకోండి. అదే 2 ఫ్లైఓవర్ల మధ్యలో మళ్ళీ ఓపెనింగ్ చేసిన డేట్ కూడా మా దగ్గర ఉంది. మేము కట్టలేదంటున్నారు కదా, మీరు కట్టినామంటారు. చూడండి అక్కడ 2 ఫ్లైఓవర్ల మధ్యలో డేట్ ఉంటుంది. శిలాపలకాలు ఉన్నాయి, శిలాపలకాల మీద కూడా ఉంటాయి. మా ప్రూఫ్ ఉంది మా దగ్గర. అదేవిధంగా రాణి గారి తోటలో 2014లో నువ్వు గెలిచిన తర్వాత 2019 వరకు నువ్వు అసలు ఎంత డెవలప్ చేసావు? మా డివిజన్ గురించి ఏదో పక్కన గురించి మాకు అనవసరం. ఒక్క రోజన్నా ఒక్క స్తంభం వేయగలిగావా? ఒక లైట్ వేయగలిగావా? నేను కార్పొరేటర్ అయినాక సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఏదైతే పరిమళ హాస్పిటల్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో జిమ్ము, గ్రంథాలయం కట్టాం. ఏదైతే గ్రంథాలయం వెనకాల రోడ్డు, పాలసంగయ్య రోడ్డు, ఎంగలడ్ స్కూల్ రోడ్డు మొత్తం కూడా సీసీ రోడ్డు వేయటం జరిగింది, యూజీడీ వేయటం జరిగింది. మరి నువ్వు 2014లో గెలిచిన తర్వాత రాణి గారి తోట 17, 18 నువ్వు ఎంత డెవలప్ చేసావు? మేము ఎంత డెవలప్ చేసాం? పోనీ మా 2 డివిజన్లో మేము చేయలేదని మీరు మీ వాళ్ళు 2 రమ్మంటే కూర్చున్నాం. ఈ 673 కోట్ల గురించి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ మీడియాకి పిలిచినా వస్తాను. మరి ఏదైతే ఉందో ఈ పట్టాభి అంటున్నాడు, పట్టాభి నువ్వు రాగలవా? నేను ఒక కార్పొరేటర్గా నేను వస్తాను. నువ్వు నేను కూర్చున్నది ఏ స్టూడియో అయినా పర్లా, ఏ స్టూడియోకైనా నేను రెడీ. నువ్వు వస్తానంటే ఆ స్టూడియోకి నేను కూడా వస్తా. ఇద్దరం కూర్చుందాం. నువ్వేదో పెద్ద దేశకి నేత అని చెప్తున్నావు కదా, నేను ఒక డివిజన్ కార్పొరేటర్ని, నేను వస్తాను. మా అభివృద్ధి తీసుకొని నువ్వు రా. మరి అక్కడ అభివృద్ధి తీసుకొని పోనీ నువ్వు కాకపోతే మీ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా రండి చూద్దాం. కాకపోతే మీరు ఉత్త అబద్ధాలు చెప్తున్నారు. రాణిగా తోట ప్రజలుగానే, తూర్పు నియోజకవర్గం ప్రజలైనా ఎక్కడైనా సరే మేము ఒక డివిజన్ గురించి చెప్పా. తూర్పు నియోజకవర్గంలో 673 కోట్లు మేము అభివృద్ధి చేసామని చెప్తున్నావు. నువ్వు 2300 అన్నావు కదా, 2350. మరి నువ్వు కానీ నీతి నిజాయితీ, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇదే రకంగా రేపు పొద్దున్న ప్రెస్ మీట్లో ఇలా పాంప్లెట్ రిలీజ్ చేయాలి. 2350 కోట్లు అంటున్నావు కదా, రేపు నువ్వు రిలీజ్ చేయి. నీ చేత అయితే మేము రిలీజ్ చేసినాం ఆల్రెడీ 670 కోట్లకు. మీ నాయకులుగా 600 హామీలు ఇచ్చి 1-2 మేము అభివృద్ధి చేసింది మేము చెప్పలా. కానీ మేము చేసిందే చెప్పాం. మా నాయకుడు మాకు నేర్పించింది చేసేదే చెప్పమన్నాడు, కానీ చెయ్యని అబద్ధాలు చెప్పమల్లా. దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత మేము చేసిన అభివృద్ధి అన్ని కూడా ఇవి చూపిస్తున్నాం. 2024లో రేపు జరగబోయే ఎలక్షన్లో అవినాష్ గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. నీలాగా మేము అబద్ధాలు చెప్పడం లేదు. తూర్పు నియోజకవర్గాన్ని నువ్వు 9 సంవత్సరాల చిల్లర నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వు ఎమ్మెల్యే చేయలేని పనులను కూడా అవినాష్ గారు చేశారు. నువ్వు తారక రామనగర్లో ఎమ్మెల్యేగా ఉండి 2014, 2019 వరకు ఒక్క పైపు లైన్ వేయించుకొని చేత కానీ చవట దద్దమ్మ నువ్వు. మీ వాళ్ళు ఏదో వాగుతున్నారు. ఇప్పుడు మేము కార్పొరేటర్గా గెలవకముందే అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత దాదాపుగా పైప్ లైన్ మొత్తం వేయించి మంచినీటి అందిస్తున్నాం. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నాం. నేను కార్పొరేటర్ కూడా కాదు, అవినాష్ గారు ఇన్ఛార్జి. అప్పుడు మేము దాదాపు కుతికల్లోతు నీళ్ళలో తిరిగి
ఆ ఏరియా అంతా వరద వస్తుంటే అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్తే అవినాష్ గారు సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి రిటర్నింగ్ వాళ్ళు కట్టించింది మేము. కాదని మీరు ఎవరైనా నిరూపించగలరా? మీ చేత కాదు. మీరు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడమే మీ బతుకంతా. మీ నాయకుడే నక్కజిత్తులో నారా చంద్రబాబు. ఈ నక్కజిత్తులన్నీ ఉపయోగిస్తున్నాడు. కానీ 2024 మీ మాటలు ఎవరు నమ్మరు. విజయవాడ తూర్పులో కంపల్సరీగా వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాం. జగనన్నకు మళ్ళీ గిఫ్ట్గా ఇస్తాం. 175కి 175 మేము కలుస్తున్నాం, మళ్ళీ గెలుస్తున్నాం. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కూడా అవుతాడని కూడా తెలియపరుస్తున్నాం.